రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ భక్త బృందం పాదయాత్రగా వెళ్తుంది. వారితో పాటు ఓ శునకం కూడా బయలుదేరింది. కొండగట్టు అంజన్నకు మనుషులు మాత్రమేనా భక్తులు? తాను కూడా అంజన్నకు భక్తుడనేనని నిరూపించింది ఆ శునకం. అంజన్న దర్శనం కోసం ఒకటి కాదు రెండు కాదు 40 కిలోమీటర్లకు పైగా నడిచింది. కామారెడ్డి జిల్లా నుంచి కొండగట్టుకు చేరుకోనుంది. కొండగట్టుకు బయలుదేరిన ఈ శునకాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ భక్త బృందానికి మార్గమధ్యంలో ఆ శునకం కనిపించింది. అక్కడి నుంచి ఆ కుక్క వారితో పాటు పాదయాత్రగా కొండగట్టుకు వెళ్తుంది. ఈ శునకం తమను అనుసరిస్తూ కొండగట్టుకు రావడం దేవుడి మహిమేనని భక్తులు అంటున్నారు. అంతేనా? ఇప్పుడు కొండగట్టు తీసుకెళ్ళి దర్శనం చేయించుకొని మళ్ళీ అక్కడ వెళ్ళేస్తారా? ఓకే స్వామి, మంచిది.